సో, 6 తారీఖున 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్‌లో కలవబోతున్నారు. సో, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ఉన్నటువంటి అంశాలపైన చర్చించడం కోసము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే ఇక్కడ లాస్ట్ టైము సిద్ధరాం నాయక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు ఏపీ వైపు టర్న్ అయింది. సో, వాటిపైన సిద్ధరాం నాయక్ గారు పార్లమెంట్‌లో గళాన్ని విప్పడం జరిగింది. సో, ప్రెజెంట్ సిద్ధరాం నాయక్ గారు కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థిగా, అలాగే గతంలో ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి. సో, ఓవరాల్‌గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం పైన వీరి అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడడం, దాని వెనుక ఉండేటువంటి వ్యూహాలు ఏమున్నాయి, ఆ రోజున ఏం జరిగిందన్నది ఇది జగమెరిగినటువంటి సత్యం. అంటే ఒక విభజన చట్టం జరిగేటప్పుడు అనేక రకాలైనటువంటి 2 రాష్ట్రాలకి ఏం కావాలి, ఏ విధమైతే బాగుంటాం అన్న దాన్ని అక్కడి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజున మాట్లాడారు. అందులో భాగంగా నా నియోజకవర్గం భద్రాచలంలో నేను అప్పుడు ప్రాతినిధ్యం వహించిన, నాకంటే ముందు ఆ విభజన చట్టం 2014లో ఎప్పుడైతే రాష్ట్రం విభజన జరిగినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కావాలి, పోలవరం ప్రాజెక్ట్ కట్టాలంటే రేపు మాకు ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని అక్కడ ఉండేటువంటి 7 మండలాలను కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా గిరిజన మండలాలు అవి, అంటే 5th షెడ్యూల్లో ఉండేటువంటి మండలాలు, దానికి రాష్ట్రపతి ఆమోదమే కావాలి కనుక రాష్ట్రపతి ఆమోదంతో 7 మండలాలు ఆంధ్రకు షిఫ్ట్ అయినాయి. అందులో జరిగింది ఏంటంటే దురదృష్టం, ఆ 7 మండలాలను ఎందుకు పంపించడం జరిగింది, పోలవరం కడితే ఏదన్నా బ్యాక్ వాటర్ వచ్చి అవి మునిగిపోయే ప్రమాదం ఉంది కనుక అవి ఇక్కడ ఉంటే వీళ్ళు కట్టనియరన్న ఉద్దేశంగా పోయినరు. అందులో భద్రాచలానికి సంబంధించి భద్రాచల పట్టణంలోని 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ 5 గ్రామ పంచాయతీలలో ఒకటి ఏటపాక అనే గ్రామ పంచాయతీ. అది భద్రాచలం నుండి వెంకటాపూర్ వాజేడు పోయేటువంటి రాష్ట్ర జాతీయ రహదారి, అది స్టేట్ నేషనల్ హైవే అంటారు, ఆ హైవే పైన ఉన్నది. అది ఆ ఏటపాక నుంచి ఇంకో 2 కిలోమీటర్ల ఏటపాకకు తూర్పున పిచుకలపాడు ఉంది, 2 గ్రామ పంచాయతీలు. అదే దారిలో ఇంకోటి కన్నాయిగూడెం, అంటే 3 గ్రామ పంచాయతీలు దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఈ 5 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇవి 2, వాటితో పాటు ఇంకొక 2 గ్రామ పంచాయతీలు, ఆ 2 గ్రామ పంచాయతీలు పురుషోత్తపట్నం, గుండాల, ఈ 2 ఏమో విఆర్పురం, కూనావరం ఇటుపోయేటువంటి దారిలో ఈ 2 ఉన్నాయి. అన్నీ దగ్గర ఉన్నాయి. ఈ 5ను మరి ఆ రోజున శాస్త్రీయంగానా అశాస్త్రీయంగానా, అర్థం లేకనా, లేదా ఆ అలజడి ఆ గడబడిలో, అంటే ఆ తొందరపాట్లో వీటిని కూడా ఇవి ముప్పుకు గురవుతున్నాయని ఈ 5ను కూడా 5 గ్రామ పంచాయతీలను కూడా భద్రాచలమేమో మనకిచ్చారు, గుండకాయ మనకిచ్చి అవయవాలను దాన్ని ఆంధ్రకు పంపించిండ్రు. దుర్మార్గం ఇది. ఈ పురుషోత్తపట్నంలో ఒక దగ్గరనే 900 నుంచి 1000 ఎకరాల ల్యాండ్ ఉంది. అందులో దేవాలయానికి సంబంధించినటువంటి మణిమాణ్యాలన్నీ అందులోనే ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటి అక్కడ కాలేజెస్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, ఇవన్నీ ఆంధ్రకి వెళ్ళిపోయినాయి. అది అంటే ఒక రకంగా నాకు తెలిసి వాళ్ళు ఆ రోజున తెలియక చేసిందని, దాని మీద ప్రభుత్వ ఐఏఎస్ ఆఫీసర్ కూడా, దివ్య గారు అప్పుడు కలెక్టర్గా ఉండే, ఆ తర్వాత ఆమె ఐటీడీ ఆఫీసర్గా ఉండే, వాళ్ళు స్పష్టంగా గవర్నమెంట్కి లెటర్ రాశారు. ఈ విధంగా వారు ఒక లెటర్ కూడా రాశారు. ఏమని, ఇది తప్పు జరిగింది, దీన్ని మీరు మళ్ళీ రిటర్న్ చేసుకోవాలని గవర్నమెంట్కు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసినటువంటి లెటర్ ఇది. దాన్ని బేస్ చేసుకొని నేను ఆ రోజున ఎంపీగా ఉన్నప్పుడు నేను గౌరవనీయులు రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి వారు అప్పుడు రాజ్యసభ సభ్యులు, వాళ్ళకి పోయి నేను తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చాం ఈ లెటరు. ఈ లెటర్లో అప్పుడు ఇంతమంది ఎంపీల సంతకాలు కూడా తీసుకొచ్చి ఇచ్చాం. కానీ దురదృష్టం ఏంటంటే నేను రెండోసారి కంటిన్యూ కాలేకపోయినా, ఇక దాని మీద చర్చ లేదు. ఆ రోజు ఇంత చేసిన మమ్మల్ని ఏం ప్రోత్సహించి ఇది చేయమన్నోళ్ళు లేరు. ఎందుకంటే నాకు ఉండేటువంటి ఆతృత, నాకు ఉండేటువంటి ఒక ఆవేదన ఆదివాసుల పట్ల నేను ఆ మాత్రం లాక్కోగలిగినా కానీ
ఇప్పుడు చాలామంది మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడే వాళ్ళకి గూడా తెలుసు ఆ రోజున నాకేం జరిగిందని. కానీ వాళ్ళిప్పుడు ఇప్పుడు మీరు 7 మండలాలు తీసుకోవాలి. 10 సంవత్సరాలు మనం పరిపాలించినప్పుడేమో ఇదేం లేదు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు సరే, రాజకీయంగా భ్రష్టు పట్టిపోయినాక ఏదో రకమైనటువంటి ఆలోచనలొస్తున్నాయి. దాన్ని ఎవరు ఏం చేయలేము గానీ, నేను ఈ 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో రేపు 6వ తారీఖు నాడు ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు భాష మాట్లాడే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవనీయులు అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ రేపు 6వ తారీఖు నాడు కూర్చున్నప్పుడు ఈ అంశాన్ని మీరు మొదటిగా తీసుకోండి. ఇక్కడ అలవాటైనటువంటి 50,000 మంది ఆదివాసులు ఈ ప్రాంతానికి, ఇక్కడి పరిసరాలకు, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడి ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి ఆంధ్రాలో కలపడం వల్ల వాళ్ళు రోజు ఏదో రకంగా ధర్నా అది చేస్తా ఉన్నారు. పోతే రెండవ ప్రాబ్లమ్ ఏందంటే, రేపు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. చెక్ పోస్టులు ఏర్పడతాయి. ఈ 3 గ్రామ పంచాయతీలు దాటాలంటే 3 చెక్ పోస్టులు. అది ఎంత అవస్థ అయితదో మరి ఒకసారి వారిని ఆలోచించమంటున్నాను. ఇది మేము మొదటి నుంచి కోరుతున్నటువంటి కోరిక. ఇది కోరరాని కోరిక గూడా గాదు. ఒకవేళ ఈ 4 గ్రామ పంచాయతీలు మీరు మునుగుతాయి అనుకుంటే భద్రాచలమే మునుగుతది గదా! భద్రాచలం తర్వాత పైన గడ్డకున్నటువంటి వాటిని ఎలా మునుగుతాయి అనుకోని మీరు ఈ గ్రామ పంచాయతీలని ఇది జేసిర్రో అర్థం గాలేదు. కనుక వీటిని తప్పనిసరిగా వెంటనే ఈ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణకు మార్చాలని, ఆ 7 మండలాలను గూడా తెలంగాణకే ఇచ్చేస్తే ఇక్కడ ఆదివాసుల ఏదైతే ప్రాబల్యం ఉందో ఆదివాసుల ఆహ్, ఆహ్, వాళ్ళు ఏ పరిసరాల కింద, ఏ వాతావరణం కింద బ్రతికారో అటువంటి ఆ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకుంటాయి గనుక అక్కడికి మనకు పడదని ఆ రోజు గూడా అన్నాం. ఈ రోజు అంటున్నాం. వాళ్ళని 7 మండలాలకు పంపించాలని కోరుతా ఉన్నాను. సార్ మీకు మరలా టికెట్ రాకపోవడం దురదృష్టకరం అని జెప్పేసి అన్నారు. ఒకవేళ టికెట్ వచ్చి ఉంటే మీరు గెలిచేవారేమో. ఒకవేళ గెలిచి ఉంటే ఈ 5 గ్రామాలని మీరు సాధించుకునే వాళ్ళేనా? 100% అండి. న్యాయం అది. లేకుంటే సుప్రీం కోర్ట్‌కి పోయేవాళ్ళం. ఆ రోజున ఎందుకు టికెట్ ఇయ్యలేదో కేసీఆర్ గారు ఇక ఊకే దాని గురించి మాట్లాడడం నాకు సిగ్గుచేటు అనిపిస్తుంది. వాళ్ళకేమనిపిస్తుందో నాకు తెలీదు. 3, 4 లక్షల ఓట్లతో గెలిచేది. ఓ తెలంగాణ ద్రోహి ఆడ గెలిచినాక నేను గెలవకపోవడం ఏంది? నేను చేసిన పాపాలేంది? నేను గిన్ని చేసినా గదా! మరి అటువంటప్పుడు నా గెలుపు ఉన్నదనే తెలిసి మరి ఎందుకు నన్ను పక్కకు పెట్టిర్రు? ఆ 5 సంవత్సరాలు గూడా నేను ఎక్కడో దగ్గర వీటి గురించి మాట్లాడుతూనే ఉన్నా. గిరిజనుల గురించి మాట్లాడినా, గిరిజనేతరుల గురించి మాట్లాడినా, నా వాయిస్ వినిపించినా కనుకనే బీజేపీ పార్టీలో తీసుకొని ఆడ నుంచి పోటీ చేయిస్తే, అక్కడ ఏం లేని దగ్గర నీళ్లు పుట్టించినట్టు, ఎడారిలో నీళ్లు పుట్టించినట్టు 1,10,000 ఓట్లు ప్రజలు ఇయాల మోడీ గారిని ఆదరించి నాకు ఓటేశారు. కనుక ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకుంటాం తప్పదు. మళ్ళీ దాన్ని ఎంపీ కావాలనే కోరిక ఉంది. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఒక బలంగా అక్కడ మేము పనిచేస్తాం, గెలుస్తాం. రాబోయే రోజులు మాదే. జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ జెండా పెడుతుంది. యాహ్! ఓకే. సో, ఇది ఇవాల్టి చర్చ. ఐ మీన్ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నటువంటి తరుణంలో ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ గారి వర్షన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.